నమస్తే అండ్ వెల్కమ్ టు హెల్త్ కేర్. నేను రీనా. ఈరోజు హెల్త్ కేర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ పీసీఓఎస్ గురించి. పీసీఓఎస్ ప్రెగ్నెన్సీకి కారణమవుతుందా? ఫ్యూచర్లో ఎటువంటి ఎఫెక్ట్స్ తోటి మనకి పీసీఓఎస్ అందిస్తుంది? సో దీని గురించి ప్రత్యేకించి మనతో మాట్లాడడానికి అండ్ సవివరంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్వప్న గారు, గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ నుంచి ఫ్రమ్ హైదరాబాద్. సో స్వప్న మేడంని అడిగి మనం డీటెయిల్డ్గా అడిగి ప్రయత్నం చేద్దాం రండి. స్వప్న గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు బాగున్నారు? బాగున్నానండి. మేడం, ఈ జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళు పీసీఓడి అండ్ పీసీఓఎస్తో చాలా బాధపడుతున్నారు. అసలు పీసీఓఎస్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటారు? అంటే బేసికలీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. పీసీఓడి అనేది ఇప్పుడు ఎంత కామన్ అంటే, ఇప్పుడు 10 people అంటే 10 individuals మన క్లినిక్ వస్తూ ఉంటే ఆల్మోస్ట్ 6 individualsకి పీసీఓఎస్ ఉంటుంది. సో ఇట్స్ సో కామన్ అండ్ అది మేజర్ ప్రాబ్లం లాగా కూడా మనం తీసుకోవడానికి లేదు. బేసికలీ ఇట్స్ అ మెటబాలిక్ డిజార్డర్ అంటే అండ్ ఇట్స్ అ కరెక్టబుల్ ప్రాబ్లం. ఇప్పుడు మనం కరెక్షన్ చేసుకోలేము, తగ్గించుకోలేము అనేది లేదు. ఓకే, సో పీసీఓఎస్ అనేది ఇట్స్ నథింగ్ బట్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో మనకు ఓవరీస్లో ఏంటంటే చిన్న చిన్న వాటర్ బబుల్స్, అంటే మనకు సగ్గుబియ్యం లాగా చిన్న చిన్న వాటర్ బబుల్స్ లాంటివి ఏర్పడుతున్నాయి. అది కూడా దేనివల్ల అంటే బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్. బేసికలీ పీసీఓడి ఈజ్ నథింగ్ బట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో మనకు హార్మోన్స్ అంటే లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ హార్మోన్, ఇవన్నీ కూడా ఓవరీస్ నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్స్. ఆ హార్మోన్స్ కరెక్ట్గా బ్యాలెన్స్లో ఉన్నంత వరకు లేడీస్కి పీరియడ్స్ రెగ్యులర్గానే ఉంటాయి. వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, అన్వాంటెడ్ హెయిర్ రావడం, ఇవన్నీ ఏవి ఉండవు. ఒకవేళ అదే మన బాడీలో ఎల్హెచ్ హార్మోన్ అనేది లేదు టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు మాత్రం, అంటే లైక్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, అప్పుడు దెన్ ఇట్ లీడ్ టు పీసీఓడి. సో ఇది ఏజ్కి సంబంధించి ఏమన్నా, ఈ ఏజ్లో పీసీఓడి, పీసీఓఎస్ లాంటిది ఏమన్నా వచ్చే అవకాశాలు? దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్ అని చెప్పాలండి. ముందు ఏంటంటే యంగ్ గర్ల్స్, లేకపోతే ఇప్పుడు అడోలసెంట్ ఏజ్ గ్రూప్ కాకుండా మనకు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే లైక్ 30 to 40s లేకపోతే 25 to 40s మధ్యలో అనుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాదు, యంగ్ గర్ల్స్ ఆర్ గెటింగ్ మోర్ ఎఫెక్టెడ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ స్టడీస్లో ఏంటంటే ఇప్పుడు అంటే మనకు రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, మదర్ ఇప్పుడు సపోజ్ మదర్ పీసీఓడి పేషెంట్ క్యారింగ్ ఉన్నారు, తనకు ఒకవేళ ఫీమేల్ బేబీ లోపల ఉన్నారు అంటే పుట్టబోయే బేబీకి పీసీఓడి వస్తుందా రాదా అనేది కూడా మనం ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాం. ఇఫ్ ద మదర్ ఈస్ పీసీఓడి పేషెంట్ అండ్ తనకు పీసీఓఎస్ కంట్రోల్లో లేకుండా తను కన్సీవ్ అయ్యిందే అనుకోండి, అప్పుడు లోపల పుట్టబోయే బేబీ గర్ల్ బేబీ అయితే ఆ బేబీ కూడా మళ్ళీ పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దట్స్ హౌ, అంటే యాజ్ ఎర్లీ యాజ్ యూట్రస్లో ఉన్నప్పుడు కూడా మనం ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే యంగ్ గర్ల్స్ ఇప్పుడు చాలా మంది మెచ్యూరే అవ్వరు, బట్ స్టిల్ అయినా వాళ్ళకు పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేది ముందే స్టార్ట్ అయిపోతున్నాయి. సో యాజ్ ఎర్లీ యాజ్ బిఫోర్ మెచ్యూర్ అయినప్పటి నుంచే పీసీఓఎస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో బేసికలీ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాల్సిందే అండ్ మనం కంట్రోల్ పెట్టుకోలేకపోతే కష్టమే. సో ఈ జనరేషన్ పిల్లలకి ఎక్కువగా మనం వింటూ ఉన్నాం కాబట్టి దీనికి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది అని అంటున్నారు. సో ఏ టైంలో మనం అప్రోచ్ అవ్వాలి, దాని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది? బేసికలీ యంగ్ గర్ల్స్ అంటే ఇప్పుడు కొందరు మెచ్యూర్ అవ్వక ముందుకే ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతుంటారు, అన్వాంటెడ్ హెయిర్ వచ్చేస్తుంటుంది. బేసికలీ అప్పర్ లిప్, నెక్ చుట్టూ పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిపోతుంటుంది అండ్ అన్వాంటెడ్ హెయిర్ అంటే ఇప్పుడు మగవాళ్ళకి వచ్చినట్టుగా మీసాలు, గడ్డాలు అండ్ బొడ్డు దగ్గర కూడా థిక్ హెయిర్ రావడం, కొందరికి నిపుల్స్ చుట్టూ థిక్ హెయిర్ రావడం, ఇవన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో అప్పుడు మదర్స్ ఏంటంటే అది గమనించి ఓకే అంటే ఏదైనా హార్మోన్స్ తేడా ఉందా ఏంటి అనేది డాక్టర్ దగ్గర వచ్చి కన్సల్ట్ అవ్వడం బెటర్. ఇంకోదంటే మదర్స్ చెప్పినా పిల్లలు వినేటట్టు లేరు. అట్లీస్ట్ వెన్ దే గెట్ టు ద డాక్టర్స్ మనం చెప్తాం, మీరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికలీ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే కొంచెం రెగ్యులర్గా యాక్టివిటీస్ ఒకటి స్టార్ట్ చేయమంటాం. అట్లీస్ట్ డైలీ 1 hour మినిమం వర్కౌట్స్ అంటే ఐదర్ ఏరోబిక్స్, జుంబా డాన్స్ ఆర్ ఎల్ సమ్ గేమ్స్ అందులో ఎంగేజ్ చేయమని చెప్తాము. అండ్ సీ దట్ దే లూజ్ దేర్ వెయిట్. అండ్ కార్బోహైడ్రేట్స్ మాక్సిమం కట్ షార్ట్ చేయాలి, హై ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్తాం. అండ్ అవాయిడ్ జంక్ ఫుడ్స్ అంటే లైక్ బేకరీ ఐటమ్స్ ఉంటాయి కదా, మన బర్గర్, పిజ్జా, సమోసా, బజ్జీ, బోండా, వడ, పూరి, పేస్ట్రీస్, పఫ్స్, కేక్స్. సో బేసికలీ ఇప్పుడు యంగ్స్టర్స్ అంతా కూడా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు దే గో టు బేకరీస్ అండ్ వీకెండ్ పార్టీస్ అంటారు. అందులో ఇవన్నీ కూడా వాళ్ళ ఏరేటెడ్ డ్రింక్స్ కానీ అందులో యాడెడ్ షుగర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కార్బోనేటెడ్ డ్రింక్స్ అండ్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్, కొన్ని ప్యాక్డ్ ఫుడ్స్ ఉంటాయి, రెడీ టు ఈట్ ఫుడ్స్, ఇట్లాంటివన్నీ అంటే ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్ హ్యాస్ టు బి అవాయిడెడ్. అదొకటి. ఇంకోటి ఫ్రూట్స్లో కూడా ఎక్కువగా స్వీట్గా ఉన్నాయి కూడా కొందరికి అవాయిడ్ చేయమని చెప్తాం. బికాస్ వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ డయాబెటిక్ డైట్ మనము అడ్వైస్ చేస్తాం. నో షుగర్స్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కట్ షార్ట్ షుగర్స్. సో అండ్ యాడెడ్ ఆన్ షుగర్స్ తీసుకోవద్దు. అంటే ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు కానీ మళ్ళీ అందులో షుగర్ యాడ్ చేసి ఎక్కువ స్వీట్గా చేసి తాగుతుంటారు. ఇవన్నీ ట్రీట్మెంట్ అండర్ ట్రీట్మెంట్ కిందే వస్తాయి. దిస్ ఇస్ ఫస్ట్ అండ్ బేసిక్ అంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మనం మెడికేషన్ ఇచ్చే కంటే ముందు కూడా ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాం, రెగ్యులర్ వర్కౌట్స్, వెయిట్ లాస్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ప్రయత్నం చేయాల్సిందే. దాని తర్వాత మనం ఎంత ఇంబ్యాలెన్స్ ఉంది బికాస్ అందరు పీసీఓడికి కూడా ట్రీట్మెంట్ అవసరం పడకపోవచ్చు. కొందరికి ఏంటంటే జస్ట్ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే కరెక్షన్ అయిపోద్ది, పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేస్తాయి
అండ్ కన్సీవింగ్కి కూడా ఇబ్బంది ఉండదు ఫ్యూచర్లో. సో దే కన్సీవ్ స్పాంటేనియస్లీ. అది కొందరికి మాత్రం ఇట్లా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎంత చేసినా తగ్గరు, బరువు తగ్గరు, ఎంత కంట్రోల్ చేసినా ఎంత వర్కౌట్స్ చేసినా తగ్గట్లేదు అని వస్తారు. అప్పుడు దాట్స్ వెన్ వి చెక్అవుట్ ద హార్మోన్స్. అంటే ఇంబ్యాలెన్స్ ఎంత ఎక్కువగా ఉందో చూసి దాన్ని బట్టి మనం కరెక్షన్స్ చేస్తాం. సో కొందరికి కాంట్రసెప్టివ్ పిల్స్ ఇవ్వాల్సి వస్తుంది ఫర్ 1 or 2 months. కొందరికి ఇన్సులిన్ సెన్సిటైజర్స్ లైక్ మెట్ఫార్మిన్ అట్లాంటివి యాడ్ చేసేది ఉంటుంది. కొందరికి ఇన్సులిన్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటాయి, అందుకే వాళ్ళకు డైట్ కూడా డయాబెటిక్ డైటే చెప్తాం. సేమ్ షుగర్ పేషెంట్ ఎలా ట్రీట్ చేయాలి వాళ్ళను అలాగే ట్రీట్ చేయాలి. సో వన్స్ ఇన్సులిన్ లెవెల్స్ కమ్స్ డౌన్ ఆటోమేటిక్గా వాళ్ళ వెయిట్ లాస్ స్టార్ట్ అవుతుంటుంది అండ్ ఆ పిగ్మెంటేషన్ అనేది కరెక్షన్ అవుతుంటుంది. సో దేర్ ఆర్ లైక్ మన చేతిలో ఉంటుంది స్టెప్ బై స్టెప్. డాక్టర్ ని చక్కగా అప్రోచ్ అవ్వాలి, చెప్పింది వాళ్ళు ఫాలో అవ్వాలి. మెయిన్ కష్టమే ఫాలో అవ్వడం, ఐ అండర్స్టాండ్, బట్ స్టిల్ వాళ్ళు ప్రయత్నం చేయాల్సిందే. అది రైట్. స్వప్న గారు, ఈ మధ్య కాలంలో IVF సంబంధించి చాలా బిజినెస్ జరుగుతుంది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ హాస్పిటల్స్ కూడా. సో ప్రతి ఒక్క PCOS సంబంధించి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ అవసరమా? ఈ ట్రీట్మెంట్స్ ఎంత అవసరం పడుతుంది అంటారు? సో ఇప్పుడు అంటే అందరూ PCOS పేషెంట్స్కి ట్రీట్మెంట్ అనేది అవసరం పడదు. అదే PCOS మైల్డ్ ఇంబ్యాలెన్స్ ఉంది, మనం రెగ్యులర్ వర్కౌట్స్ చేసి కంట్రోల్ చేసుకోగలిగితే ఏంటంటే స్పాంటేనియస్గా కన్సీవ్ అయ్యి ప్రెగ్నెన్సీ పాజిటివ్ టెస్ట్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొందరికి మాత్రం లైక్ మైనర్ ఇంబ్యాలెన్సెస్ అట్లున్నప్పుడు మనము సింపుల్ ఓవులేషన్ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తామండి. అంటే లైక్ కొందరికి సహజంగా ఎగ్ పెరగదు, అంటే పెరగనప్పుడు ఏంటి మనం సింపుల్ ఓవులేషన్ ఇంజెక్షన్ డ్రగ్స్ అంటే మెడిసిన్స్ ఇస్తాము. ఒక 5 days ఓవులేషన్ ఇంజెక్షన్ మెడికేషన్ ఇచ్చేసి ఎగ్ పెరుగుతుందా లేదా అనేది ఫాలిక్యులర్ స్కాన్స్కి రమ్మంటాం. సో ఆ స్కాన్స్లో మనకు తెలుస్తుంది అంటే ఎగ్ పెరుగుతుందా, పెరిగిన ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా. రిలీజ్ అయితే ఓకే, అంటే స్పాంటేనియస్గా రిలీజ్ అయిపోతే ఓకే, లేదు అంటే మాత్రం మనం కొందరికి ఇంజెక్షన్ ఇస్తాం ఎగ్ రిలీజ్ అవ్వడానికి. ఇంజెక్షన్ ఇచ్చేసి ఏ రోజులు కలిసి ఉండాలి అనేది డేట్స్ ఇచ్చేస్తాం. సో దిస్ ఇస్ లైక్ సింపుల్ బేసిక్ ఫస్ట్ స్టెప్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో. దిస్ వి కాల్ ఇట్ యాస్ ఓవులేషన్ ఇండక్షన్. సో అలా కూడా మనం 3 to 6 cycles ట్రై చేస్తాం. అప్పటికి కన్సీవ్ అవ్వట్లేదు, లేదు మెయిల్ ఫ్యాక్టర్ అంటే హస్బెండ్ ఫ్యాక్టర్ కూడా ఉంది, వాళ్ళకు వీర్య కణాలు కొంచెం కౌంట్ తక్కువగా ఉంది, కదలిక కొంచెం బార్డర్ లైన్ తక్కువగా ఉంది అన్న వాళ్ళకి మనం నెక్స్ట్ స్టెప్ IUI ప్లాన్ చేస్తాం. IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సో అందులో ఏంటంటే మనకు సేమ్ ట్రీట్మెంట్ విల్ బి ద సేమ్. అంటే లేడీకి తనకు సెకండ్ డే నుంచి టాబ్లెట్స్ పెడతాము, ఒక 3 to 4 doses ఆఫ్ ఇంజెక్షన్స్ పెడతాము, ఎగ్ పెరుగుతుందా లేదా స్కాన్స్లో చూసుకుంటాము, ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చేసి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో హస్బెండ్ వీర్య కణాలు ల్యాబ్లో ఇమ్మని చెప్తాం. సో అది ప్రాసెసింగ్ చేసి మనకి ఏవైతే యాక్టివ్గా కదలిక ఉన్న స్పర్మ్ సెల్స్ ఫిల్టర్ అవుట్ చేసి ఇస్తారు. సో ఆ ఫిల్టర్డ్ స్పర్మ్ సెల్స్ డైరెక్ట్గా మనము గర్భసంచి లోపలికి ఇంట్రడ్యూస్ చేస్తాం. సో వదిలేస్తాం. సో వదిలేసాక అది ఛాన్సెస్ విల్ బి బెటర్. అంటే నార్మల్ ట్రయల్తో కంపేర్ చేస్తే IUIకి అట్లీస్ట్ ఒక 5% ఛాన్సెస్ పెరుగుతాయి. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఇన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. సో IUI కూడా మనము అండ్ ప్రొవైడెడ్ IUI చేయాలంటే కంపల్సరీ ట్యూబ్ షుడ్ బి ఓపెన్. సో IUI చేసే ముందల లేడీస్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా బ్లాక్ ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోవాల్సిందే. అండ్ అఫ్ కోర్స్ బేసిక్ ఎవాల్యుయేషన్ ఇద్దరు సైడ్ నుంచి కూడా చూసుకుంటాము. అన్ని చూసాక ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అయినా స్టిల్ 3 to 6 months ఓవులేషన్ ఇంజెక్షన్తో కన్సీవ్ అవ్వలేదు అన్నప్పుడు IUI ఆప్షన్ ఇస్తాం. IUI కూడా మాక్సిమం 3 to 4 cycles ఆఫ్ IUIలో కన్సీవ్ అయిపోతారు చాలా మంది. అప్పటికీ కన్సీవ్ అవ్వట్లేదు అన్నప్పుడు దెన్ ఇట్ కమ్స్ యాజ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. అంటే అన్ని బాగానే ఉన్నాయి, తినకు ఎగ్గు పెరుగుదల బాగానే ఉంది, హస్బెండ్ వీరకణాలు ఓకే, మనం డైరెక్ట్ యూట్రస్ లోపలనే వదిలేస్తున్నాము, అయినా కన్సీవ్ అవ్వట్లేదు అంటే దట్ కమ్స్ యాజ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. సో అలాంటి వాళ్ళకు రెసిస్టెంట్ కేసెస్కి దెన్ వి గో విత్ IVF. ఓకే, IVFతో కూడా కన్సీవ్ అవ్వని వాళ్ళకు దెన్ కమ్స్ ICSI. సో IVF అండ్ ICSI ఆల్మోస్ట్ ఇంచుమించు సేమ్ ప్రొసీజర్. కాకపోతే IVFలో ఏంటంటే మనం ఒక గ్రూప్ ఆఫ్ ఎగ్స్ ఒక గ్రూప్ ఆఫ్ స్పర్మ్ సెల్స్ వదిలేస్తాం. సో స్పర్మ్ సెల్ అవంతలా వెళ్ళి ఫర్టిలైజ్ అవ్వాలి ఎగ్తో. వెరాజ్ ICSIలో ఏంటంటే మనం ఒక ఎగ్ని సెలెక్ట్ చేస్తాము. స్పర్మ్ సెల్లో కూడా ఏదైతే బాగుంది మార్ఫలాజికల్లీ గుడ్ లుకింగ్ స్పర్మ్ సెల్, హెల్దీ స్పర్మ్ సెల్ అన్నప్పుడు అది మనం సెలెక్ట్ చేసుకొని ఒక ఎగ్ లోపలికి ఒక స్పర్మ్ సెల్ మనమే ఇంజెక్ట్ చేస్తాం. దిస్ వి కాల్ ఇట్ యాజ్ ICSI ప్రొసీజర్. So results are much better with ICSI compared with IVF. So IVF తో on an average around 20 to 30% రిజల్ట్ ఉంటే అట్లీస్ట్ ICSIలో 50 to 60% రిజల్ట్ ఉంటాయి. సో అది ఒక పేషెంట్ని మీరు చెక్ చేసిన తర్వాత మీకు ఈ డీటెయిల్స్ అన్ని తెలిసిపోతాయా? పలానా ప్రొఫైల్ ఇది అవసరం పడుతుంది, వీళ్ళకి ఏది బాగుంటుంది అనేది వాళ్ళ ఇద్దరిది హార్మోన్స్ ఎస్ఏ చేస్తాము. అండ్ నాట్ ఓన్లీ ఇప్పుడు బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అనే కాదు, ఓవరాల్ హిస్టరీ కూడా చూసుకుంటాం. సో హిస్టరీ వైజ్ ఏంటంటే సపోజ్ లేడీ ఎల్డర్లీ ఏజ్ లేడీ ఉన్నారు, ఆల్రెడీ లైక్ 38-40 yearsతో వస్తారు. అప్పుడు వాళ్ళకి నేను సింపుల్గా టాబ్లెట్స్తో ట్రై చేద్దాం అమ్మ అని చెప్పలేను. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ రిజర్వ్ ఆల్సో. అంటే మనకి ఏమేజ్ హార్మోన్ ఒకటి చెక్ చేస్తాము. సో ఎగ్స్ మనకు బాడీలో బాగానే ఉన్నాయి అంటే పర్లేదు, మనకు టైం ఉంది. సో మనం చిన్న పద్ధతులు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు ఎగ్స్ ఆల్రెడీ తక్కువగా ఉన్నాయి అన్నప్పుడు అప్పుడు మనం ఒక చిన్న పద్ధతులు వీ డోంట్ ఈవెన్ ట్రై. అప్పుడు ఏంటంటే స్ట్రైట్ అవై వీ గో హెడ్ విత్ IVF or ICSI. అండ్ ఇంకోటి డిపెండ్స్ ఆన్ ద మెయిల్ ఫ్యాక్టర్ కూడా. ఇప్పుడు హస్బెండ్లో స్పర్మ్ సెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి,
లైక్ లెస్ దెన్ 5 million ఆర్ లెస్ దెన్ 2 million అలా ఉన్నప్పుడు కూడా వీ డోంట్ సజెస్ట్ ఐయుఐ చేద్దాము అట్లా అని చెప్పేసి మనం టైం వేస్ట్ చేయకూడదు. బికాస్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ ప్రెషస్. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మారల్ సపోర్ట్ ఒకటి ఉండాలి, అండ్ ఫైనాన్షియల్లీ ఆల్సో వీ నీడ్ టు థింక్ అబౌట్ ద పేషెంట్. అండ్ టైం అంటే తనకు ఎక్స్ రిజర్వ్ ఎలా ఉంది, హస్బెండ్ సైడ్ నుంచి ఫ్యాక్టర్ ఎలా ఉంది. సో ఇద్దరిది తక్కువగానే, ఇక్కడ ఎక్స్ తక్కువగానే, ఇక్కడ వీరకణాలు తక్కువగా ఉన్నాయి అన్నప్పుడు ఐ కెనాట్ ట్రై స్మాలర్ మెథడ్స్. అప్పుడు ఏంటంటే స్ట్రైట్ వే విల్ గో విత్ ఇక్సీ అని చెప్తాం. సో వాళ్ళిద్దరు ప్రొఫైల్స్ బట్టి, వాళ్ళిద్దరు ఏజ్ ఫ్యాక్టర్, అండ్ కొందరికి ఏంటంటే యంగ్ ఏజ్ ఉంటుంది బట్ స్టిల్ ట్యూబ్స్ ఆర్ బ్లాక్డ్, అప్పుడు కూడా నేను చిన్న మెథడ్ ట్రై చేయలేదు. ట్యూబ్స్ బ్లాక్ ఉన్నంత మాత్రాన అంటే అందరికీ ఐవీఎఫ్ అని కాదు, అప్పుడు కూడా మనం ట్యూబ్స్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. లైక్ లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ చేసి దాంట్లో ట్రై చేస్తాం. ఓపెన్ చేయగలిగితే ఫైన్, హ్యాపీ అండ్ లక్కీ. ఒకవేళ ఓపెన్ చేయలేకపోయాము అన్నప్పుడు అప్పుడు యంగర్ ఏజ్ ఉన్నా కానీ వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే. బిఫోర్ దిస్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు పోస్ట్ మ్యారేజ్ బిఫోర్ క్లాసెస్కి ఏమైనా అటెండ్ అవుతూ ఉంటారా? సో మ్యారేజ్ తర్వాత ఏదైనా ప్రాబ్లం కాకుండా ప్రెగ్నెన్సీకి అలాంటి వాళ్ళకి మీరు క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటారా? బికాస్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటాం. అంటే మ్యారేజ్ కంటే ముందు కూడా చాలా మంది ఇప్పుడు యంగ్ గర్ల్స్ అంటే అవగాహన కూడా బాగుంది. పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్. నాకు సమ్హౌ పీరియడ్స్ ఆర్ ఇర్రెగ్యులర్ మేడం, ఎందుకో తెలియదు, వెయిట్ గెయిన్ అవుతుంది. కొందరేమో పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి బట్ స్టిల్ ఐమ్ పుట్టింగ్ ఆన్ వెయిట్, అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, అండ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ ఇన్ అనదర్ 3-4 months. అలా అంటే మ్యారేజ్ కంటే ముందు కూడా చాలా మంది కన్సల్ట్ అవుతూ ఉంటారు. అండ్ వాట్ ఆర్ ద ఆప్షన్స్? ఇంకోటి కొందరు ఏంటంటే లైక్ నా ఏజ్ ఆల్రెడీ ఇప్పుడు 30 మేడం, ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటున్నాను బట్ ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ కిడ్స్ రైట్ నౌ. సో వాట్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్? అలా మ్యారేజ్ కంటే ముందే వచ్చి మన దగ్గర అంటే లైక్ కన్సల్టేషన్ తీసుకొని దే ఆర్ ఫైండింగ్ అవుట్ అంటే వాట్ ఆర్ ద వేరియస్ ఆప్షన్స్ అవైలబుల్, హౌ టు గో హెడ్, నేను ఇమీడియట్గా ప్లాన్ చేసుకోవాలా లేకపోతే నేను కొంచెం టైం తీసుకోవచ్చునా అనేది కూడా వచ్చి అడుగుతూ ఉంటారు. ఈ మధ్య జనరేషన్ పిల్లలు అందరూ కూడా పర్టికులర్గా 35 తర్వాతే బోర్నే పిల్లలు అంటున్నారు. సో వాట్ యూ సజెస్ట్ అండి, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏ టైం వాళ్ళకి మంచిగా హెల్దీ బేబీస్కి అవసరం పడుతుంది? ఐడియల్ టైం నన్ను అడిగితే మాత్రం less than 30 is the ideal time to get married and to have kids also. ఓకే, సో ఓకే ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ప్రొఫెషనల్ స్టెబిలైజేషన్ కావాలి లేకపోతే ఫైనాన్షియల్ స్టెబిలైజేషన్ కావాలి అనుకున్న వాళ్ళు 35 లోపల ప్లాన్ చేయండి అని చెప్తాం, బట్ నాట్ బియాండ్ దట్. బట్ ఐడియల్ ఏజ్ ఈజ్ లైక్ 24 to 30 years, బికాస్ ఆ టైంలో మనకు రిజర్వ్ బాగుంటుంది, నెంబర్ ఆఫ్ ఎగ్స్ బాగుంటాయి, హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి, అండ్ జెనెటిక్ సిండ్రోమ్స్ అంటే లైక్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా తక్కువగా ఉంటాయి, యంగ్ ఏజ్లో కన్సీవ్ అవుతాయి. అండ్ ఎల్డర్ ఏజ్ వస్తున్న కొద్ది మళ్ళీ అంటే ఎగ్స్ కూడా ఏజింగ్ అయిపోతాయి. అండ్ మోర్ ఓవర్ మదర్కి లేటర్ ఏజెస్లో ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళకు బీపీ, షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అదే యంగ్ ఏజ్లో అనుకోండి ఆ ఛాన్సెస్ అన్ని కూడా వీ కెన్ రూల్ అవుట్. అమేజింగ్ అండి. అండ్ ఇంతకుముందు ఎగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మధ్య ఎగ్స్ స్టోరేజ్ అండ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడుతున్నారు. సో అది ఏ వయసుతో మనకి సంబంధం లేకుండా మనం స్టోరేజ్ చేసుకోవచ్చా? బిఫోర్ అంటే ఇప్పుడు ఏజ్ బట్టి 35 అబోవ్ తర్వాత ప్రెగ్నెన్సీ అంటున్నారు కదా, ఈ లోపే ఫ్రీజ్ చేసుకోవచ్చు అంటారు ఎగ్స్? ఈజ్ ఇట్ సేఫ్ అంటారా? ఇట్స్ క్వైట్ సేఫ్ ప్రొసీజర్, నథింగ్ టు వరీ ఎట్ ఆల్. అండ్ ఎగ్ ఫ్రీజింగ్ లో కూడా చాలా మిత్స్ ఉన్నాయి. టుడే లెట్ us బస్ట్ అవుట్ దోస్ మిత్స్ ఆల్సో. ఓకే, సో బేసికలీ ఎగ్ ఫ్రీజింగ్ అనేది అంటే సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటాం. సో నాట్ ఫర్ ఫ్యాన్సీ థింగ్స్, వీఆర్ నాట్ సపోజ్ టు స్టోర్ ఫర్ ఫ్యాన్సీ థింగ్స్, సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటాం. సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది కొన్ని కేసెస్లో మాత్రం వెరీ మచ్ ఇండికేటెడ్. ఎవరికి అంటే యంగ్ గర్ల్స్, కొందరికి ఓవేరియన్ క్యాన్సర్స్ ఉంటాయి, లేదు సమ్ ట్యూమర్స్ ఇన్ ద బాడీ, వాళ్ళకి ఏంటంటే కీమోథెరపీ, రేడియోథెరపీ సజెస్ట్ చేస్తారు. సో కీమో అండ్ రేడియోథెరపీ వెళ్ళే ముందల వాళ్ళని ఎగ్స్ని మనం అంటే ఓవరీస్ని స్టిమ్యులేట్ చేసి ఎగ్స్ రిట్రీవ్ చేసి మనం ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. బికాజ్ ఏమవుతుంది, మనం ముందే ఎగ్ ఫ్రీజింగ్ చేయలేదు అనుకోండి, అలా యంగ్ గర్ల్స్ వాళ్ళు రేడియోథెరపీ కానీ కీమోథెరపీకి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి డెఫినెట్గా ఓవరీస్ కూడా ఎఫెక్ట్ పడతాయి. సో మన నెంబర్ ఆఫ్ ఎగ్స్ గోస్ డౌన్, లేదు ఎగ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ పడవచ్చు. సో రేడియేషన్ ఎక్స్పోజర్ కంటే ముందే మనం హెల్దీ ఎగ్స్ని రిట్రీవ్ చేసి దాన్ని స్టోర్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ ఆల్రెడీ లేడీకి లైక్ క్యాన్సర్ వల్ల ఒక ఓవరీ తీసేశారు, ఇంకొక ఓవరీ మాత్రమే ఉంది, అండ్ ఆ ఓవరీలో కూడా ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పొచ్చు. అంటే హిస్టోపెథాలజీ కొందరు ఏంటంటే టెస్ట్కి తీసి హిస్టోపెథాలజీకి పంపించినప్పుడు ఛాన్సెస్ ఆఫ్ స్ప్రెడ్ టు ద అదర్ ఓవరీ అని కూడా చెప్తారు డాక్టర్స్. అలా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇప్పట్లో మ్యారేజ్ అవ్వలేదు, ఇంకా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ టైమ్ టు గో ఫర్ మ్యారేజ్, అలాంటి వాళ్ళు కూడా మనకు స్టిమ్యులేట్ చేసి ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడం దట్ ఈస్ వన్ బెస్ట్ ఆప్షన్. థర్డ్ థింగ్ ఏంటంటే లైక్ నవడేస్ వీనో అందరూ కూడా కార్పొరేట్ స్టైల్లో ఉన్నారు, లైక్ ఎడ్యుకేషన్ అనేది పెరిగింది, మనకు ఇండిపెండెన్సీ అనేది పెరిగింది. సో లేడీస్లో ఏంటంటే ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ లేట్ మ్యారేజెస్. సో నేను ఓన్లీ ఆఫ్టర్ 35 or 38 తర్వాతే మ్యారేజ్ చేసుకుంటా, బట్ ఐ వాంట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు హ్యావ్ బేబీ విత్ మై ఓన్ ఎగ్స్, అంటే నా ఎగ్తోనే కన్సీవ్ అవ్వాలి అని కూడా ఎవరికైనా ఉంటుంది, మన ఓన్ ఎగ్తోనే కన్సీవ్ అవ్వాలి అని. సో అలా లేట్ మ్యారేజ్, లేట్ ప్రెగ్నెన్సీ ప్లాన్లో ఉన్న వాళ్ళు కూడా ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ ఆల్సో దే కెన్ కమ్ అండ్ గెట్ దేర్ ఎగ్స్ ఫ్రీజ్డ్, స్టోరేజ్ అంటే స్టోరేజ్లో పెట్టేసుకుంటే
ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వెనెవర్ దే ఆర్ మెంటలీ ఫిక్స్డ్ ఆర్ ఫైనాన్షియలీ ఫిక్స్డ్ అంతా స్టెబిలైజ్ అయ్యింది అనుకున్నప్పుడు అప్పుడు ఆ ఎగ్స్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ ప్రక్రియ ద్వారా వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ అండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక డౌట్ స్వప్న గారు, ఈవెన్ దో ఎగ్ ఫ్రీజ్ ఉంది, ఎంగేజ్ లో ఎగ్ ఫ్రీజ్ ఉంది, బట్ బాడీ సహకరించకపోతే ఆ టైంలో షీఈస్ మోర్ దాన్ 35 years 40 years లో ఎబోలో ఉంది, సో బాడీ సహకరించకపోతే అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు? బాడీ సహకరించకపోవడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరైనా ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ కోసం వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి రిజర్వ్ ఎట్లా ఉందనేది చెక్ చేస్తాం. హెల్త్ పరంగా చెక్ చేస్తాం. చెక్ చేసి అసలు నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎట్లా ఉన్నాయి, మనకు రిజర్వ్ బాగానే ఉందా ఆర్ ఎల్స్ ఈజ్ ఇట్ గోయింగ్ డౌన్, అది చూసి కూడా దాన్ని బట్టి మనం ఫ్రీజ్ చేసి పెడతాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్ చేసినంత మాత్రాన డోంట్ థింక్ అంటే మనం డెఫినెట్గా ఐవీఎఫ్ ద్వారానే మళ్ళీ అంటే కన్సీవింగ్కి ఆప్షన్ ఈజ్ ఓన్లీ ఐవీఎఫ్ అని కూడా అనుకోవద్దు. ఎగ్ ఫ్రీజింగ్ ఏంటంటే సేఫర్ సైడ్గా మనం ఎగ్స్ కొని ప్రిజర్వ్ చేసి పెట్టేసుకున్నాం, బట్ ఎవ్రీ మంత్ 1 or 2 eggs ఉత్పత్తి అవుతూనే ఉంటాయి బాడీలో కదా. సో ఈవెన్ అంటే మనం ఎగ్ ఫ్రీజింగ్ పెట్టుకున్నా కానీ వెన్ దే గెట్ మ్యారీడ్ వాళ్ళు నార్మల్గా కూడా ట్రై చేయొచ్చు, అట్లీస్ట్ ఒక 3-4 months ఆర్ ఈవెన్ అప్ టు 1 year కూడా ట్రై చేయొచ్చు. ప్రొవైడెడ్ సైకిల్స్ రెగ్యులర్గానే ఉన్నాయి, రిజర్వ్ బాగానే ఉంది అన్నప్పుడు ట్రై చేయొచ్చు. అప్పటికి కన్సీవ్ అవ్వలేదు అన్నప్పుడు ఎట్లాగో బ్యాకప్ స్టోరేజ్ ఎగ్స్ ఉన్నాయి, వాటితో ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. అదొకటి. ఇంకోటి చాలా మంది అడుగుతుంటారు, మేడం ఎగ్ ఫ్రీజింగ్ అంటే మా బాడీలో ఉన్న ఎగ్స్ అన్నీ తీసేసారా, ఇప్పుడు మాకు మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి అసలు ఎగ్స్ ఉత్పత్తి అవ్వవా, నెక్స్ట్ మంత్ నుంచి మాకు పీరియడ్స్ వస్తాయా రావా అంటే అది కూడా అట్లా అడుగుతూ ఉంటారు. సో నథింగ్ రిలేటెడ్ టు దట్. సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది మనం ఆ పర్టికులర్ సైకిల్లో స్టిమ్యులేట్ చేస్తాం. యాక్చువల్లీ వీ డూ హైపర్ స్టిమ్యులేషన్, అవసరం కంటే కొంచెం ఎక్కువగా స్టిమ్యులేట్ చేసి సో దట్ వాట్ ఎవర్ ఎగ్స్ ఏవైతే వస్తాయో అవి మనం ఫ్రీజ్ చేసి పెట్టేస్తాం. బట్ డజంట్ మీన్ అంటే లైక్ ఎవ్రీ మంత్ వాళ్ళకు పీరియడ్స్ రెగ్యులర్గానే ఉంటాయి, ఎవ్రీ మంత్ 1 or 2 eggs రిలీజ్ అవుతూనే ఉంటాయి. సో ఈవెన్ ఆఫ్టర్ ఎగ్ ఫ్రీజింగ్ వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయి, నో వే ఇట్ ఎఫెక్ట్స్ ద పీరియడ్స్. అండ్ ఇంకోటి ఇది ఓవులేషన్ కానీ ఎగ్ డెవలప్మెంట్ కానీ యాజ్ యూజువల్ నడుస్తూనే ఉంటుంది. సో ఉమెన్కి ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు మనకి బాయ్స్కి వస్తే, మేల్ వర్షన్కి వస్తే వాట్ దే కెన్ డూ? They also can go for sperm freezing. Why gender inequality? Even gents can also preserve their sperms. Okay. Yeah. ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని క్యాన్సర్స్, కొన్ని ట్యూమర్స్ ఉంటాయి. సో ఈవెన్ వాళ్ళు కూడా కీమోథెరపీ, రేడియోథెరపీకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళది ఎక్స్పోజర్తోని స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ పడవచ్చు. సో అలాంటి వాళ్ళకు కూడా బిఫోర్ దే గో ఫర్ ఎనీ కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ వాళ్ళు కూడా వచ్చేసి స్పర్మ్స్ ఫ్రీజ్ చేసుకుంటారు. అమేజింగ్ అండి. స్వప్న మ్యామ్, ఒకసారి ఐవీఎఫ్తో ప్రెగ్నెన్సీ వచ్చింది, తర్వాత నార్మల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, అది జరగవచ్చు అంటారా? యా డెఫినెట్గా. అండ్ యాక్చువల్లీ మాకు లైవ్గా అంటే మేము మా పేషెంట్స్ ఫస్ట్ టైం ఐవీఎఫ్తో కన్సీవ్ అయిన వాళ్ళు, సెకండ్ టైం స్పాంటేనియస్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కన్సీవ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకోసం అంటే ఐ టెల్ యూ ద లాజిక్. బేసికలీ మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఇన్డెప్త్ ఎవాల్యుయేషన్ బోత్ హస్బెండ్ సైడ్ నుంచి లేడీ సైడ్ నుంచి ఇన్డెప్త్ ఎవాల్యుయేషన్ చేస్తాం. వాళ్ళకి ఏదైనా ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్, సరే థైరాయిడ్ కరెక్షన్ అంటే థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉంది దాన్ని కరెక్షన్ చేసుకుంటాం, షుగర్స్ అబ్నార్మల్గా ఉన్నాయి దాన్ని కరెక్షన్ చేస్తాం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది దాన్ని కరెక్షన్ చేసుకుంటాం. అన్ని కరెక్షన్ చేసుకున్న తర్వాత దెన్ వీ ప్లాన్ ఫర్ ఐవీఎఫ్. అండ్ ఒకసారి కన్సీవ్ అయ్యాక ఏంటంటే వాళ్ళది ఫర్టిలిటీ థింగ్ అనేది పెరుగుతుంది. సో న్యాచురల్గా కన్సీవ్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇట్స్ నాట్ నెసెసరీ మనం ఫస్ట్ టైం ఐవీఎఫ్కి వెళ్ళాము నెక్స్ట్ టైం కంపల్సరీ ఐవీఎఫ్కి వెళ్ళాల్సింది అనేది ఏం లేదు. ప్రొవైడెడ్ ఇప్పుడు సరే లేడీ యంగర్ ఏజ్ గ్రూప్ అండ్ ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి. నార్మల్గా స్పాంటేనియస్గా కన్సీవ్ అవ్వాలంటే ట్యూబ్ షుడ్ బి ఓపెన్, మెయిన్ క్రైటీరియా. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి. తనకు ఫస్ట్ టైం మనము ఐవీఎఫ్ అంటే సరే ఎండోమెట్రోసిస్ ప్రాబ్లం వల్ల లేదు హస్బెండ్కి కొంచెం వీర్యకణాలు తక్కువగా ఉండడం వలన ఐవీఎఫ్కి వెళ్ళారు. బట్ సెకండ్ టైం ఏంటంటే హస్బెండ్ కొన్ని మెడికేషన్స్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఐవీఎఫ్లో మనం పెట్టిన ట్రీట్మెంట్ కూడా తర్వాత కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఆబ్వియస్లీ దాంతో స్పాంటేనియస్గా వాళ్ళకు మేల్ ఫ్యాక్టర్ కరెక్షన్ అయ్యి ఉంటే డెఫినెట్గా నార్మల్గా స్పాంటేనియస్గా కన్సీవ్ అయ్యి కూడా వస్తారు. ఓకే, చాలా మందికి కూడా డౌట్ మ్యామ్, ఒక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తోటి 100% సక్సెస్ అవుతుందా అని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో 100%గా సక్సెస్ అవుతుందా? అస్సలు లేదు. వీ కెనాట్ గివ్ ఫాల్స్ ప్రామిసెస్ లైక్ 100% సక్సెస్ రేట్ అవుతుంది అని చెప్పలేము. ఓకే, సో బేసికల్ ఏంటంటే మన చేతుల్లో ఎంతవరకు అయితే ఉందో అది మనం చేస్తాం. అండ్ ఎంబ్రియో లోపల వేస్తాం, అది అతుకుంటుందా లేదా అనేది నా చేతిలో ఉండదు, వాళ్ళ చేతిలో కూడా ఉండదు. సో అందుకనే వై ఇట్స్ నాట్ 100% సక్సెస్, ఎందుకని అందరూ అడుగుతుంటారు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా అట్లాగే ఉంటాయి. మేము మనీ పెట్టి ఖర్చు పెట్టి చేయించుకుంటున్నాం, మేడం ఏదైతే చెప్పిందో నేను కరెక్ట్గా ఫాలో అయ్యాను, ఇంజెక్షన్స్ ఏది తీసుకున్నారో నేను కరెక్ట్గా వేసుకున్నాను, బట్ ఎందుకు మేడం 100% నాకెందుకు పాజిటివ్ రాలేదు ఫస్ట్ అటెంప్ట్ అని కూడా చాలామంది అడుగుతుంటారు. బేసికలీ ఐవీఎఫ్ అనేది ఇట్స్ అ ప్రాసెస్, అంటే వీఆర్ యాక్సిలరేటింగ్ ద ప్రాసెస్. అంటే నార్మల్గా అయ్యే ప్రక్రియని మనం కొంచెం ఫాస్ట్గా స్పీడప్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాం. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ అవ్వాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ డిపెండెన్సీ ఉంటుంది. ఒకటి ఏంటంటే ఎంబ్రియో క్వాలిటీ అంటాం. ఆఫ్ కోర్స్ మనం ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉందనేది మనం ముందే చెక్ చేసుకుంటాం. Day 3 ఎంబ్రియోస్, Day 5 ఎంబ్రియోస్ అంటాం. సో 5th day ఎంబ్రియోస్ ఆర్ మచ్ బెటర్ దెన్ 3rd day ఎంబ్రియోస్. సో దాన్ని బ్లాస్ట్ అంటాం.
సో బ్లాస్ట్తో వేసినప్పుడు సక్సెస్ రేట్ విల్ బి లిటిల్ బెటర్ దాన్ డే 3 ఎంబ్రియోస్. దట్స్ వన్ థింగ్. ఇంకోటి ఎండోమెట్రియం. ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల పొర. సో ఎండోమెట్రియం ఈజ్ లైక్ సాయిల్, అంటే మనం భూమితో కంపేర్ చేస్తాం. ఇప్పుడు సాయిల్లో ఒక గింజ పడేసి అది నాటుకుంటుందా అంటే మనకు తెలీదు. అదే ఒక భూమిలో మనం కొంచెం మట్టిని పైకి కిందికి చేసి కొంచెం మెన్యూర్ యాడ్ చేసి ఎరువులు వేసి కొంచెం వాటర్ వేసి అందులో గింజ నాటితే ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. సేమ్ థింగ్ ఇప్పుడు ఎండోమెట్రియం కూడా మనం అది ఎండోమెట్రియం ప్రిపరేషన్ అంటాం. అంటే మనకు ఎంబ్రియో అంటే బయట పెంచిన పిండంని లోపల వేయాలంటే లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూమ్ ఎలా ఉంది ఫస్ట్ చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని లోపల పొర కరెక్ట్గా పెరుగుతుందా లేదా, దానికి పెరగడానికి టాబ్లెట్స్ కానీ సాచెట్స్ కొంచెం మెడికేషన్స్ ఇవన్నీ ఇస్తాం. అండ్ బ్లడ్ సప్లై ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. బ్లడ్ సప్లై బాగుందా లేదా అనేది మనం స్కాన్స్లో చూసుకుంటాం. అన్నీ చూసుకొని అంతా బాగుంది అన్నప్పుడు లాస్ట్గా ఫైనల్గా మనం హార్మోన్స్ చెక్ చేస్తాం. సో అన్నీ బాగున్నాయి అన్నప్పుడే మనం బ్లాస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. చేసినంత మాత్రాన 100% అది వెళ్ళి అతుక్కుంటుందా లేదా అనేది నేను చెప్పలేను, నేను ప్రెడిక్ట్ చేయలేను, వాళ్ళు ప్రెడిక్ట్ చేయలేరు. ఇట్స్ ఆబ్వియస్లీ లెఫ్ట్ ద నేచర్. సో ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం పడుతుంది మేడం? సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 15 days అండి. సో బట్ ప్రీ ఐవీఎఫ్ అంటే సపోజ్ ఈ మంత్ వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళాలి అనుకుంటున్నారంటే మనం ఈ ఒక 1 or 2 months ముందు నుంచి వాళ్ళకు డైట్ కొంచెం సప్లిమెంట్స్ లైక్ ఫోలిక్ యాసిడ్, విటమిన్ డి సప్లిమెంటేషన్, లేదు వారు హార్మోన్స్ ఏమైనా హెచ్చు ఉంటే కరెక్షన్. సో వీటన్నిటికీ ఏంటంటే అట్లీస్ట్ ఒక 1 to 2 months మనం టైం పెట్టుకుంటాం. సో ఆఫ్టర్ దాట్ దెన్ వీ స్టార్ట్ ద స్టిమ్యులేషన్. సో స్టిమ్యులేషన్ ఎలా అంటే ఫ్రమ్ డే 2 ఫస్ట్ డే వచ్చినప్పుడు హార్మోన్స్ చెక్ చేసుకొని సెకండ్ డే నుంచి డైలీ ఇంజెక్షన్స్ పెడతాం. 5th day ఆన్వర్డ్స్ స్కాన్స్ స్టార్ట్ చేస్తాం. స్కాన్స్లో ఏంటంటే ఎగ్ పెరుగుతుందా లేదా, మనం ఇచ్చిన డోస్ సరిపోతుందా, లేదు వేరే ఇంజెక్షన్ ఏమైనా యాడ్ చేయాలా, లేదు ఇచ్చే ఇంజెక్షన్ కొంచెం డోస్ ఏమైనా పెంచాలా. సో ఇవన్నీ ఏంటంటే మనం స్కాన్ బట్టి వీ టేక్ అ డెసిషన్. సో వన్స్ ఎగ్ రీచెస్ ఎ మెచ్యూర్ సైజ్ అంటే 18 mm, 20, 22 mm ఆ సైజ్ రావాలి. సో అది యూజువల్గా ఆన్ అన్ యావరేజ్ అరౌండ్ 9 to 12 days ఆఫ్ ఇంజెక్షన్స్లో ఆ సైజ్ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు ఎగ్ మెచ్యూర్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చేసి ఆఫ్టర్ 36 hours తర్వాత అండర్ అనెస్థీషియా మనం స్కాన్లో అంటే ట్రాన్స్వెజనల్ స్కాన్లో చూస్తూ ఎగ్ రిట్రీవల్ చేస్తాం. సో ఇది హోల్ ప్రొసీజర్ విల్ టేక్ అరౌండ్ 15 days. సో ఎగ్స్ రిట్రీవ్ చేశాక మళ్ళీ మనకు ల్యాబ్లో అది ఫర్టిలైజేషన్ చేసి ఎలా పెరుగుతున్నాయి అవన్నీ కూడా అసెస్మెంట్ చేస్తూ ఉంటాం. సో ఓవరాల్గా ఆన్ అండ్ యావరేజ్ అయితే 12 to 15 days ఇస్ ద టైం ఫర్ ఐవీఎఫ్. అండ్ సపోజ్ తన హార్మోన్స్ బాగున్నాయి, తన లోపల లైనింగ్ బాగానే ఉంది అంటే మనం సేమ్ సైకిల్ ట్రాన్స్ఫర్ కూడా చేసేస్తాం. దాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్. కొందరికి మాత్రం హార్మోన్స్ సహకరించు, అంటే హార్మోన్స్ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటాయి, లేదు పొర ఎండోమెట్రియం అవసరం దానికంటే ఎక్కువగా పెరిగిపోయి ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకి మనం అసలు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయము, ఆ మంత్ ఫ్రీజ్ చేసేస్తాం. ఫ్రీజ్ చేసి నెక్స్ట్ మంత్ ఫ్రెష్గా పీరియడ్ వచ్చాక అప్పుడు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ప్లాన్ చేస్తాం. సో ఈ గడిచిన రోజుల తర్వాత ఐవీఎఫ్ దగ్గర ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఫెయిల్ అవుతుంది అని మీకు అనిపిస్తుందా ముందే? వాళ్ళకి ఎలా కన్విన్స్ చేస్తారు మీరు? ఇది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది, ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది అని చెప్పలేము. కానీ మాకేంటంటే కొన్ని కేసెస్లో వీ కెన్ ప్రెడిక్ట్. ఎప్పుడు అని అంటే సరే తన ఎంబ్రియోస్ యావరేజ్ క్వాలిటీ ఉన్నాయి. సో అప్పుడు ఏంటంటే మనకి పేషెంట్కి ముందే కౌన్సిలింగ్ ఇస్తాం, అంటే ముందే చెప్తాం. సో దట్ దే షుడ్ బి మెంటలీ ప్రిపేర్డ్. వాళ్ళకి ఏంటంటే అబ్బా చాలా బాగున్నాయి మీ ఎంబ్రియోస్, ఎక్సలెంట్ ప్రొసీజర్ కూడా చాలా బాగుంది, వచ్చేస్తుందమ్మా ఫస్ట్ అటెంప్ట్ అనేది. ఐ నెవర్ గివ్ దట్ ఫాల్స్ ప్రామిస్. ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిందే. అండ్ వీ యూజువలీ షో దర్ ఎంబ్రియోస్ ఆల్సో. సో ఎంబ్రియోస్ ఏంటంటే మనకు క్వాలిటీ వైజ్ కరెక్ట్గా లేదు, యావరేజ్ క్వాలిటీ ఉంది అన్నప్పుడు వస్తుందో రాదో, అంటే ఇంప్లాంట్ అవుతుందో లేదో అన్నట్టుగా మాకే కొంచెం డౌట్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్. సో ఎంబ్రియోస్ ఎంత ఇంపార్టెంటో ఈవెన్ మనం ట్రాన్స్ఫర్ చేసే టెక్నిక్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అందుకని వీ డోంట్ ఈవెన్ గివ్ టు జూనియర్స్కి ఇవ్వం, బికాస్ అన్నిట్లో కంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అందులో ఏంటంటే మనకు ఆ ట్రాన్స్ఫర్ ఎంత స్మూత్గా చేస్తాము అనేది దాన్ని బట్టి. కొందరు ఏంటంటే చాలా రఫ్గా, అంటే లైక్ గర్భసంచి ముఖద్వారం నుంచి లోపలికి ఎంట్రీ అవ్వాలి క్యాథెటర్, అది చాలా ఇట్ విల్ బి ఇన్ మైక్రాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబ్రియో కూడా మనం డైరెక్ట్ కళ్ళతో చూడలేము, ఓన్లీ మైక్రోస్కోపిక్ పిక్చర్ కదా. సో దాన్ని జెంటిల్గా లోపల ఎక్కడ డ్యామేజ్ కాకుండా లోపల జెంటిల్గా ఇంట్రడ్యూస్ చేయాలి. సో దట్ టెక్నిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొందరికి ఏంటంటే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అబ్స్ట్రక్షన్స్ అంటే కొన్ని హర్డిల్స్ వస్తాయి. ఎలా అంటే లైక్ గర్భసంచి ముఖద్వారం టైట్గా క్లోజ్ అయిపోయి ఉండడము, అలా ఉన్నప్పుడు మనం ట్రాన్స్ఫర్ క్యాథెటర్ నేను పంపించలేను. సో ఇలా హర్డిల్స్ కావద్దని చెప్పి మనం ఒక 1 month ముందు కూడా మనం హిస్టోస్కోపీ చేసుకుంటాం. అంటే ఆల్రెడీ గర్భసంచి లోపలికి కెమెరా పంపించి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవో ఇవన్నీ ముందే చూసుకుంటాం. బట్ కొన్ని కేసెస్లో మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్స్ లైక్ సర్వైకల్ స్టీనోసిస్ అవ్వచ్చు, అప్పుడు కూడా మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ కొంచెం డిఫికల్టీ అవుతాయి. కొందరికి ఏంటంటే ముందు సిజేరియన్ అయ్యి ఉండి గర్భసంచి కంప్లీట్గా ఇలా బెండ్ అయిపోయి ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు నా క్యాథెటర్ స్మూత్గా పోదు, అప్పుడు నేను ఇన్స్ట్రుమెంట్ పట్టి యూట్రస్ని స్ట్రైట్ చేసి అప్పుడు వేయాల్సి వస్తుంది. సో అది కూడా కొంచెం డిఫికల్ట్ ట్రాన్స్ఫర్ అన్నట్టుగానే. సో వీ యూజువల్లీ మెన్షన్ ఇట్ ఆఫ్, అండ్ ట్రాన్స్ఫర్ అయ్యాక కూడా వాళ్ళు బయటకు వచ్చి చెప్తాం దెర్ వాజ్ లిటిల్ డిఫికల్టీ ఇన్ ట్రాన్స్ఫర్, సో జస్ట్ హోప్ ఫర్ ద బెస్ట్. సో వాళ్ళకు ఒక ఐడియా అయితే ఉంటుంది, ఏదో ట్రాన్స్ఫర్ అప్పుడు కొంచెం డిఫికల్టీ అన్నారు మేడం, సో మాకు రిజల్ట్స్ ఎట్లా ఉంటాయో అన్నట్టుగా కొంచెం మైండ్ సెట్ అయ్యి ఉంటుంది. అండ్ ఎనీవే లెట్ us hope for the best. సో వీ గివ్ దెమ్ అ హింట్,
ఎంబ్రియోస్ అయితే ఎట్లా ఉందో క్వాలిటీ అయితే అది ఫస్ట్ క్లియర్గా చెప్పేస్తాం, బట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్లో ఏదైనా డిఫికల్టీ ఫేస్ చేస్తే కూడా చెప్పేస్తాం. అమేజింగ్ స్వప్న గారు, చాలా చక్కగా వివరించారు. నాకున్న డౌట్స్ అండ్ వ్యూవర్స్కున్న డౌట్స్ కూడా క్లియర్ అయినాయి అని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫ్యూచర్లో నెక్స్ట్ ఎపిసోడ్లో అడిగే ప్రయత్నం యా డెఫినెట్లీ దే కెన్ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం స్వప్న గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీకు కూడా PCOS అండ్ ఫర్టిలిటీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే.